ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. अद्भुत विग्रहामराधीश्वर अगणित गुणगण अमृत शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इंदु कलाधर इंद्रादि प्रिय सुंदर रूप सुरेश शिव. ఈ శివరాత్రి సందర్భంగా మనకు ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆచార్య శ్రీ కాకునేరు సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మహాశివరాత్రిని మహాపర్వంగా అభివర్ణించడంలో ఆంతర్యం ఏమిటి? శివ పరమాత్మ లింగ రూపంలో ఎందుకు ఆవిష్కృతమయ్యాడు? ఒక్కటి అన్నది చెప్పడం కోసం ఇలా శివ పరమాత్మ లింగ రూపంలో ఆవిష్కృతమైనట్లుగా శివపురాణం మన ముందు తెలియజేస్తుంది, వివరిస్తుంది. ఒక్కటి అంటే ఏమిటి? రెండు కానిది అని అర్థం. రెండు అంటే అనంతం, ఇన్ఫినిటీ. అన్ని పండుగలలో మహాశివరాత్రి ఈ పండుగను మాత్రమే మహా అన్న శబ్దంతో మనం సంబోధిస్తూ ఉంటాం. మహా అంటే పెద్ద అని అర్థంలో వాడుకుంటూ ఉంటాం కదా. అన్ని పండుగలు కొద్ది గంటలు, కొద్ది రోజులు, నెల రోజులు సంక్రాంతి, అవన్నీ కూడా మహాసంక్రాంతి కావాలి. అలా కాకుండా 24 గంటల కాలం మనం శివారాధన చేసే సమయంలో పాటించేటటువంటి ఈ పర్వదినాన్నే మహాపర్వదినం అంటూ మనం సంబోధన చేస్తున్నాం. ఎందుకని అంటే ఇవి 5. ప్రతిరోజు కూడా అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాలం అనేది ఒకటి ఉంటుంది. 12 గంటల నుంచి 12 గంటల 6 నిమిషాల వరకు ఈ మధ్య సమయంలో శివస్వరూపం ఎవరైతే జాగరూకతతో ఉండి శివ ధ్యానం చేస్తారో వారికి ఇది శివధర్మం అంటూ స్ఫురిస్తుంది. యస్యాం జాగర్తి సంయమి అని భగవద్గీతలో వాక్యం. యా నిషా, ఎవరైతే రాత్రి వేళన ఇలా వేచి ఉండి శివస్వరూపం కోసం తహతహలాడతారో, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతత సిద్ధయే యతసామప సిద్ధానాం, అలా ఏ ఒక్కరికో కశ్చిన్ మాం వేత్తి తత్వతః, ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి యోగి. అతడికి కలిగిన జ్ఞానం యోగ శివరాత్రి సంబంధితం. ఇది నిత్యం. నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి పక్ష శివరాత్రి, అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి మాస శివరాత్రి కాగా, 12 నెలల కాలంలో మాఘమాసంలో అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి మహాశివరాత్రి. వృద్ధికారకుడైన విష్ణువు, సృష్టికారకుడైన పరబ్రహ్మతత్వం ఇరువురిలో మేమంటే మేం గొప్ప అన్న వివాదం ఏర్పడినప్పుడు ఈ జగత్తుకు సృష్టి స్థితి ఈ రెండింటికంటే కూడా మూలం సంహార శక్తి, అది నేనే అంటూ దృష్టాంతంగా తెలియజేయడం కోసం ఆద్యంతాలు లేనటువంటి జ్యోతి స్వరూపంలో పరమేశ్వర శక్తి శివస్వరూపం ఆవిష్కృతమైనటువంటి రోజు శివరాత్రి. ఇది మహా అన్న పదం చేరడానికి మూల కారణం ఆద్యంతాలు లేకపోవడం. ఆదిదేవుడు అన్న పదం శివుడికి మాత్రమే ప్రత్యేకం. అంత్యకాలం కూడా స్వామి చేతిలోనే కనుక ఆయన కాలుడు అయి ఉన్నాడు. కాలాయనమఃకలవికరణాయనమో. ఆద్యంతాలు లేని కారణం చేత ఈ శివరాత్రి మహాశివరాత్రిగా పేరు పొందింది. జీవితంలో ఏనాడు ఎప్పుడూ శివనామస్మరణ చేయని వారు కూడా
ఈ మహాశివరాత్రి నాడు ఓం నమ శివాయ అంటే చాలు. జన్మానికో శివరాత్రి అంటూ ఉంటారు. సులభంగా శివస్మరణ చేస్తే చాలు, కరుణించే దైవం కనుక ఇది మహాశివరాత్రి. గురువుగారు, జన్మకు శివరాత్రి అని అంటారు. అటువంటి శివరాత్రిని ఆధ్యాత్మిక పరంగా మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఇందాక చెప్పినట్లుగా జన్మానికో శివరాత్రి ఆధ్యాత్మికంగా ఎలా సద్వినియోగం చేసుకోవడం. ప్రతిరోజు ప్రతి క్షణము అహరహము నమశివాయ నమశివాయ చెప్పాలి. కానీ మానవులం కనుక అవకాశం ఉండకపోవచ్చు కనుక ఆదౌ కర్మ ప్రసంగాత్ కథయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విన్మూత్రామేధ్య మధ్యే క్వథయతి నిధరాం జాఠరో జాతవేదా యద్యద్వై తత్ర దుఃఖం కథయతి కలుషం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే అపరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. తల్లి గర్భంలో ఉన్న కాలంలో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత వయస్సు, ఆనందము, తోటి మిత్రులు, లౌకిక వాసనలు తెలియదు. వృద్ధాప్యంలో శరీరం సహకరించదు, తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు తెలిస్తే జన్మానికో శివరాత్రి అన్నట్లుగా ఈశ్వరా నీవే తపైతఃపరం పెరుగను తండ్రి అంటూ కాసింత నీరు గంగోదకంగా భావన చేసి శివార్పణం అంటూ సమర్పించిన పత్తి రిసుమంత ఎవరైనా పారవైచు, ఇది కవుల వాక్యం. అంత పత్రి తీసుకువచ్చి శివార్పణంగా సమర్పించిన బోళాశంకరుడు కనుక పరమేశ్వరుడు పరమానంద భరితుడు అవుతాడు. ఏ దైవానికి ఉపయోగం లేనటువంటి జిల్లేడు పువ్వులు, జిల్లేడు ఆకులు, మారేడు పత్రి, ఎవరికీ ఉపయోగం కానటువంటివన్నీ కూడా పరమేశ్వరుడు అంగీకరిస్తాడు. కాబట్టే ఆ స్వామి బోళాశంకరుడు. ఈ మాఘమాసంలోనే ప్రత్యేకంగా లభించేటటువంటి పుష్పాలు, ఎరుపు వర్ణంలో భాషించేటటువంటి పుష్పాలు, బంధూకములు అని పిలుస్తాం వాటిని. ఆ పుష్పములు శివపూజ పుష్పములుగా ప్రసిద్ధం. వాసన లేని పువ్వుగా చెప్పుకుంటూ ఉంటాం, కానీ అపురూపమైన సౌందర్యం ఈ మోదుగ పువ్వులో ఉంటుంది. ఆ పుష్పాన్ని పరమేశ్వరార్పణంగా అర్పిస్తే కూడా శివుడు పరమానంద భరితుడవుతాడు. కాబట్టే జన్మానికో శివరాత్రి. ఒక్కరోజైనా ఈశ్వరా నీవు అంటూ నిరాహారంగా జీవించాలి. నిరంతరం ఆహారం తీసుకుంటూనే ఉన్నాం, నిరంతరం ఏదో ఒకటి లోన వేస్తూనే ఉన్నాం, వేస్తూనే ఉన్నాం. మేత వేస్తూ లౌకిక వ్యవహారాల్లో ఉండే మనం ఒక్క శివరాత్రి నా జాగరణ చేస్తే, శివరాత్రి ప్రధాన ధర్మాలు 3. 1 ఉపవాసం, 2 శివదర్శనం, 3 జాగరణ. ఈ 3 ప్రధానం. ఈ ద్రవ్యాలతో అభిషేకం, ఆ ద్రవ్యాలతో అభిషేకం, ఇవన్నీ మనం పెంచి పోషించుకున్నవి, పరమేశ్వరుడు అడిగినవి కావు. పంచామృతాలతో అభిషేకం, చెరుకు రసంతో అభిషేకం, వివిధ పుష్పాదులతో, రుద్రాక్షలతో అందులో నీరు వేసి ఆ నీటితో అభిషేకం, ఇవన్నీ మనం పెంచి పోషించుకున్నవి. పరమేశ్వరుడు కేవలం శుద్ధ గంగాజలాన్ని, ఏదో మంచినీరు సమర్పించండి, మీకు దొరికిన ఆకులు అలములు తెచ్చి నా మీద సమర్పించండి, నేను చూసుకుంటాను. ఇంత సులభమైన దైవం ఇంకెవరైనా ఉంటారా? ఆహారం తింటే ఇంద్రియాలకు బలం కలుగుతుంది కాబట్టి ఆహారం తీసుకొనకుండా మనస్సు బలోపేతం చేసుకొని ఈశ్వరా నీవే అన్న ఈ జ్ఞానాన్ని శ్రీనాథ మహాకవితో ప్రారంభం చేసుకుంటే, గుణనిధి కథతో ప్రారంభం చేసుకుంటే సమస్త కథలు, వృత్తాంతాలు ఇదే అంశాన్ని మనకు, ఇదే సత్యం అని బోధిస్తాయి. కాబట్టి జన్మానికో శివరాత్రి అంటే ఉపవాసం ఉండాలి, శివదర్శనం చెయ్యాలి, జాగరణ చెయ్యాలి. యస్యాం జాగర్తి సంయమి, ఇది భగవద్గీత వాక్యంలో ఉండే అంతరార్థం. భగవద్గీత అంటే వైష్ణవమని, శివరాత్రి అంటే శైవమని ఇలా ఎప్పుడూ మనం తలచుకొనకూడదు. ఎర్రన్న గారు రామచంద్రమూర్తికి భస్మరేఖలు పెట్టేశారు. మహర్షి వాల్మీకి స్వయంగా సీతారాములు పార్వతీ పరమేశ్వరులుగా, లక్ష్మణుడు నందీశ్వరుడిగా వర్ణించిన సందర్భాలు శ్రీరామాయణంలో, అరణ్యకాండలో కోకొల్లలు. కనుక
ఏ విభేదం లేకుండా జన్మానికో శివరాత్రి ఉపవాసం చేస్తూ శివనామస్మరణ చేస్తూ రాత్రి అంతా కూడా కాలం గడపాలి. ఇది విషయం. గురుగారు, శివారాధనకు ప్రదోష కాలం, రాత్రి కాలమే ఉత్తమమైన కాలంగా ఎందుకు చెప్తారు? శివనామస్మరణ చేసే సందర్భం 1440 నిమిషాలు, అంటే రోజంతా. అందులో అభిషేక సేవ నిర్వహించే సమయం సూర్యాస్తమయ వేళ. ఒక రోజులో 8 జాములుంటాయి. ఒక్కొక్క జాముకు 3 గంటల సమయం. ఈ 3 గంటల కాలాన్ని 4 జాములుగా విభజించినప్పుడు సూర్యోదయం 6 గంటలు మొదలుగా సూర్యాస్తమయం 6 గంటల వరకు ఇది వృద్ధి కాలం, విష్ణు సంబంధితం. పూజా సామాగ్రి సేకరించుకోవడం, శివాలయాన్ని శుభ్రపరచడం, ధ్యానం చేయడం, మారేడు మొక్కలను నాటి శివాలయంలో సంరక్షణ చర్యలు చేపట్టడం, ఇవన్నీ పూర్తి చేసిన అనంతరం సూర్యాస్తమయం ప్రారంభ వేళ 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు లింగోద్భవ కాలం అంటారు. 12 గంటల నుంచి 12 గంటల 6 నిమిషాల వరకు ఉండే కాలం. ఈ 6 గంటల ప్రమాణం అంటే 2 జాములు. సూర్యాస్తమయం అయిన తర్వాత వచ్చే మొదటి జాము అభిషేకం, రెండవ జాము ఇది కూడా అభిషేకమే. ఇలా ఎందుకు చెప్పారు అంటే ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. 6 నుంచి 9 ఈ మధ్య సమయంలో పాలతో అభిషేకం చేయడం, 9 నుంచి 12 వరకు ఈ మధ్య సమయంలో పెరుగుతో అభిషేకం చేయడం, 12 నుంచి 3 వరకు అర్ధరాత్రి ఈ సమయంలో నేతితో అభిషేకం చేయడం. తేనె కాదు, ఇక్కడ నెయ్యి. తెల్లవారుజాము 3 గంటల నుంచి మరుసటి రోజు సూర్యోదయం 6 గంటల వరకు ఉండే 4వ జాము ఈ సమయంలో తేనెతో అభిషేకం చేయడం. ఇలా రాత్రి సమయంలో వచ్చే 4 జాములలో కూడా పూజ చేస్తూ 4 యామముల పూజ అన్న పేరిట ఈ సంకల్పం పూర్తి చేసిన తర్వాత 6 గంటల అనంతరం మరుసటి రోజు సూర్యోదయం అయ్యే సమయంలో భస్మోదకం, బిలువోదకం, గంధోదకంతో అభిషేకం చేసి అప్పుడు అన్న నివేదన చెయ్యాలి, అన్నాభిషేకం చెయ్యాలి. పరమేశ్వర ఆరాధనలో అన్నాభిషేకం మహోత్కృష్టమైనటువంటి అంశం. పరమేశ్వరుడికి అన్నం అంటే ప్రీతి లేదు. భోజనం స్వీకరించేటటువంటి అవకాశమే లేని దైవం పరమేశ్వరుడు. భృగు మహర్షి శాపకారణం. కనుక అభిషేక ప్రియం శివం ఈ సూత్రాన్ని గుర్తులో పెట్టుకొని సాయంత్రం వేళ అర్ధరాత్రి, సంధ్యా సమయం, లింగోద్భవ సమయం 6 నుంచి 12 ఈ మధ్యలోనే శివాభిషేకం నిర్వహించాలి. ఇది విషయం. గురుగారు, శివరాత్రులు 5 రకాలుగా ఉంటాయని చెప్తారు. ఈ పంచశివరాత్రుల ప్రత్యేకత ఏమిటి? పంచ అన్న పాఠం ఒకటి ఉంది. పరమేశ్వరుడు పంచముఖుడు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. సద్యోజాత ముఖం ఇది మొదటిది. అలాగే తత్పురుషము, అఘోరము, ఈశానము, ఈ కంటే పూర్వం ఉండేది వామదేవము. ఇలా 5 ముఖములతో ఉండే ఆ పరమేశ్వర సంబంధంగా సంకల్పం చేస్తూ పరమేశ్వర అనుగ్రహం కోరి మనం చేసేటటువంటి తపస్సు అంతా కూడా ఒక్క మహాశివరాత్రికి మాత్రమే పరిమితం కాకుండా, ఆంగ్లంలో చెప్పాలి అంటే మైక్రో నుంచి మ్యాక్రో అన్నట్లుగా మహాశివరాత్రితో ప్రారంభం చేసి అటు పిమ్మట నిత్య శివరాత్రి వరకు మన ధ్యానం కొనసాగాలి. జన్మానికో శివరాత్రి అన్నట్లుగా ఈ ఒక్కరోజు మాత్రమే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్పకుండా ప్రతిరోజు నమః శివాయ స్మరణ చేయాలి. మహాశివరాత్రితో ప్రారంభం చేసి మాస శివరాత్రి, పక్ష శివరాత్రి, యోగ శివరాత్రి, నిత్య శివరాత్రి అని 5 విధాలుగా ఉండే శివరాత్రి స్వరూపాన్ని అవగతం చేసుకునే నిమిత్తమై విశ్వవ్యాపితమైన చైతన్యాన్ని ఈ లింగ రూపంలో చూడాలి అన్నట్లుగా
మహాశివరాత్రి నుంచి నిత్య శివరాత్రి వరకు మన సంకల్పం కొనసాగినప్పుడు నిత్య శివరాత్రి కూడా మహాశివరాత్రిగా మారుతుంది. ప్రతిరోజు మహాశివరాత్రిగా మనం అర్చన చేస్తామా? చేయం కదా. మహాశివరాత్రి నాడే ప్రత్యేకంగా ఎన్నో విధులు, అనేక పదార్థాలు అనేకం సమీకరించుకొని మహాభక్తితో 11 దళముల మారేడు పత్రం, ఒకే ఆకులో 3గా విభజింపబడే ఏకబిల్వ పత్రం, 3 పత్రములతో ఉండేటటువంటి బిల్వపత్రం, త్రిదళం త్రిగుణాకారం త్రిచాయుధం, వివిధ పత్రాలు సమర్పిస్తూ నమశివాయ, ఓం నమశివాయ, మహాదేవ, హరహర, శంభో శంకర చెబుతూ మహాశివరాత్రిని ఏ విధంగా మనం శివనామస్మరణతో కాలం గడిపామో ప్రతిరోజు కూడా అదేవిధంగా భౌతికమైన క్రియలు కాకుండా మానసికమైన సంకల్పంతో పరమేశ్వరుడు మనసులో నిలబడి ఉన్నాడు. ఈ మనసులో ఉండే పరమేశ్వరుడు ఎప్పటికీ మాసిపోని స్వరూపం. ఈ జ్ఞానం చెప్పడం కోసమే మహాశివరాత్రి, మాస శివరాత్రి, పక్ష శివరాత్రి, యోగ శివరాత్రి, నిత్ర శివరాత్రి, ఇది శివరాత్రులు 5 అని చెప్పడంలో ఉండే అంతరార్థం. గురువుగారు, శివుడిని అభిషేక ప్రియుడు అని ఎందుకు అంటారు? ఈ శివరాత్రి రోజున శివుడికి ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయాలి? పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. సనాతన ధర్మం దైవం గురించిన వివేచన చేసే సమయంలో విష్ణువు అలంకార ప్రియుడిగా, దుర్గ స్తోత్ర ప్రియత్వం గల స్వరూపంగా, శివుడు అభిషేక ప్రియం గలవాడిగా వివరణ చేసింది. సమస్త ద్రవ్యములతో పరమేశ్వరుడు అభిషేకాన్నే కోరుకుంటాడు. దేవతలు వర్షించే సమయంలో కురిపించే ఆ నీటి బిందువులన్నీ కూడా ఈ భూమి అయినటువంటి శివలింగానికి అమృతమయమైనటువంటి అభిషేకంగా మనం భావన చెయ్యాలి. వరుణి కారణంగా కురిసేటటువంటి ఈ వృష్టి వర్షం దేవతలు శివాభిషేకం చేసే విధంగా సంకల్పం చేస్తే ఆనందం కలుగుతుంది. ఎలాగో పరమేశ్వరుడికి మనం చేసేటటువంటి వివిధ ఉపచారములలో ప్రధానం మంచినీటితో చేసే అభిషేకం మాత్రమే. అది ఒక్కటే ముఖ్యం. అయితే మనమంతా మానవులం కనుక లౌకికమైన వ్యవహారాలు అనేకం ఉంటాయి కాబట్టి కూడా భూ సంబంధ వ్యవహారాలలో లావాదేవీలు, తగాదాలు తొలగిపోయి లాభాలు కలగాలి. పెరుగు, మినుములు కలిపి ఈ మిశ్రమంతో అభిషేకం చేయాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధలు కలుగుతున్నాయి, నువ్వులు, పెరుగు కలిపి అభిషేకం చేయాలి. ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, బుద్ధి కుశలత వారికి కలగాలి, పెసలు, పెరుగు కలిపి అభిషేకం చేయాలి. ఇక వ్యక్తిగతంగా దైహికపరమైన సమస్యలు ఉన్నవి, వివిధములైనటువంటి చర్మ వ్యాధులు, దేహ సంబంధిత రుగ్మతలు తొలగించుకోవడం కోసం గంధము కలిపిన నీటితో అభిషేకం చెయ్యాలి. అలాగే వృద్ధాప్యం మన దరి చేరకూడదు, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి. నీటిలో పుష్పాలు కలిపి ఆ పుష్పోదకంతో అభిషేకం చెయ్యాలి. ధనం కావాలి, సంపద కావాలి, నీటిలో బంగారపు ఆభరణం వేసి ఆ నీటితో అభిషేకం చెయ్యాలి. లేదా రుద్రాక్షలను ఆ నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చెయ్యాలి. లేదా భస్మమును నీటిలో కలిపి ఆ నీటితో పరమేశ్వరాభిషేకం నిర్వహించాలి. శత్రువులు అనేకం, చాలామంది నా చుట్టూ శత్రువులు ఉన్నారు, శత్రువుల బాధ తొలగిపోవాలి, నీరు కలపనటువంటి భస్మంతో అభిషేక సేవ నిర్వహించాలి. వివాహం కావడం లేదు, వివాహం కావాలి. ఈనాటి కాలంలో ఈ సమస్య పలువురిని వేధిస్తోంది. ఈ బాధలో ఉన్నటువంటి వారు పంచదారను చూర్ణం చేసి ఆ చక్కెర పొడితో శివాభిషేకం నిర్వహించాలి. నీటి తడి తాకరాదు. కొబ్బరి నీటితో, చక్కెర కంటే మూలంగా ఉండేటటువంటి చెరుకుగడ రసంతో, చెరుకు రసంతో, బెల్లం రసంతో అంటే బెల్లం పానకంతో అభిషేక సేవ నిర్వహించినట్లయితే మంచి వాక్ చమత్కారం ఏర్పడుతుంది, మాటకు బలం వచ్చి చేరుతుంది.
అన్నింటికంటే కూడా మించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి, కుటుంబ సంబంధాలు బలంగా మారాలి, సభ్యులంతా ఒకే మాట మీద చేరాలి అనేటటువంటి వారు అన్నమును కాసింత చల్లార్చి గోరువెచ్చనగా చేసి ఆ అన్నముతో శివాభిషేకం నిర్వహించాలి. పొగలుగా వచ్చే అన్నముతో ఎప్పుడూ శివాభిషేకం చేయరాదు. పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు. ఆత్మని శ్రిత, ఈ దేహంలో ఉండే రుద్రతత్వాన్ని మేలుకొలిపి ఆత్మశక్తిని ఈ శివలింగంలో ఆరోపితం చేసి అభిషేకం చేస్తున్నాను, ఇది కదా న్యాసములో ఉండే అర్థం. అలాంటి సమయంలో ఆ రుద్రుడిపైన ఈశ్వరుడిపైన పొగలుగా కక్కే ఆ అన్నాన్ని అలా మనం కుమ్మరించకూడదు. భక్తితో శ్రద్ధతో అన్నమును జాగ్రత్తగా వేసి శివలింగ రూపంలో నిర్మాణము చేసి అలంకరించి హారతి ఇచ్చి అభిషేక సేవ నిర్వహించిన తృప్తితో ఆ ప్రసాదమును అందరితో పంచుకోవడం అన్నాభిషేకం అవుతుంది. అన్నాభిషేకం చేస్తే సామ్రాజ్య సిద్ధి, పదవీ యోగం. ఇలా వివిధములైన పదార్థములతో చేసే అభిషేక ద్రవ్యాల వల్ల కలిగే ప్రయోజనాలను శివగ్రంథాలు అనేకం తెలియజేస్తాయి. ఇవన్నీ కామితార్థములు. కానీ అన్నింటికంటే కూడా గొప్పన మట్టితో చేసిన శివలింగం, పార్థివలింగం. అన్నిటికంటే కూడా గొప్పన మంచినీటితో చేసే అభిషేకం. ఇది మర్చిపోకూడని అంశం. గురుగారు, శివారాధనలో బిల్వార్చనకు ఎంతో ప్రత్యేకత ఉంది. బిల్వార్చన, బిల్వ వృక్షం యొక్క ప్రశస్తి ఏమిటి? పరమేశ్వరుడు ఎంత దయాళువు అంటే మనకు కలిగే సమస్త వ్యాధులకు వృక్షములలో తన శక్తిని నిక్షిప్తం చేశాడు. నమో బిల్మినేచ కవచినేచ, నవకములో వచ్చే మంత్రభాగమే ఇది. అలాగే వృక్షాణం పతయే నమో నమో, వృక్ష శబ్దం కూడా మనం నమ్మకంలోనే చూస్తూ ఉన్నాం. బిల్వం చెట్టు బెరడుకు ఉదర సంబంధమైన వ్యాధులను తొలగించేటటువంటి శక్తి ఉంది అని ఆయుర్వేదం తెలియజేస్తుంది. మారేడు పత్రిని నీటిలో నానబెట్టి ఆ నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ఆయుర్వేద రహస్యం చెప్పే అత్యంత గోపనీయమైన సందర్భంలో వచ్చే ఉదాహరణ ఇది. అటువంటి బిల్వం శివప్రీతికరం. మారేడు ఫలం భోజనీయమైన వస్తువు. కాబట్టి శివాలయంలో మహాశివరాత్రి నాడు తప్పనిసరిగా ఒక మారేడు చెట్టును ఉన్న ఎడల దర్శించి నమస్కారం చేసుకోవాలి. లేని ఎడల ఒక మారేడు మొక్కను సేకరించి శివాలయంలో నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. మన ఇంటిలో పూల కుండీలో ఒక్క మారేడు మొక్కను పెంచుకుంటూ ఆ మారేడు మొక్క కింద అంత మట్టితో శివలింగం సిద్ధం చేసి మాస శివరాత్రి నాడు ఈ శివలింగం సిద్ధం చేసుకొని మళ్ళీ మాస శివరాత్రి వరకు ఓం నమ శివాయ అంటూ ఆ శివలింగం పైన మనం పోసేటటువంటి నీరు కారణంగా శివాభిషేకం అవుతుంది. ఆ నీరు మారేడు ముక్కకు కూడా చేరడంతో ప్రతిరోజు కూడా కొత్త మారేడు దళములు వచ్చి చేరతాయి. మారేడు ఎంత ప్రశస్తమైనది అంటే దర్శనం బిల్వ వృక్షస్య, బిల్వం అంటేనే మారేడు. దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మారేడు చెట్టు చూస్తే చాలు సమస్త వ్యాధులు మటమాయమవుతాయి. ఇంకా తాకితే ఆ మాహాత్మ్యం చెప్పనలవి కాదు. ఇది తెలిసిన ప్రాచీనులు ఇందుకోసమే కనీసంలో కనీసంగా మహాశివరాత్రి నాడైనా 2 మారేడు దళాలు తెచ్చి శివార్పణం అంటూ సమర్పిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి అని చెప్పడంతో మనమంతా కూడా ఖరీదు చేసి మారేడు తెచ్చి శివార్పణంగా సమర్పిస్తున్నాం. కానీ ఇలా అందరూ మారేడు పత్రిని దూసుకు వచ్చి చెట్లు ఎక్కడ కనిపించినా కూడా త్రెంపుగా వచ్చి శివార్పణంగా సమర్పిస్తే వచ్చే సంవత్సరానికి మారేడు చెట్లు లేకుండా పోతాయి. సంప్రదాయం చెప్పిన మార్గం ఇది కాదు. శివాలయంలో మారేడు మొక్క నాటాలి. మొక్క నాటిన వారికి మాత్రమే దళం త్రెంచే అధికారం ఉంటుంది. దొరికింది కదా అని తెచ్చిపెట్టేస్తే
పరమేశ్వరుడు ప్రసన్నుడు కాడు. ప్రకృతికి పర్యావరణానికి మన చర్య హానికారకంగా మారుతుంది. మహాశివరాత్రి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎలాగూ ఉపవాసం ఉన్నాం కాబట్టి మారేడు మొక్కలను సేకరించి మొక్కల పెంపకం పైన అభిరుచి కలవారికి బహుమానంగా అందజేస్తే కూడా శివానుగ్రహం కలుగుతుంది. సజీవంగా ఉండే మారేడు మొక్క ప్రత్యక్షంగా మన కంటికి కనిపించేటటువంటి శివస్వరూపం. ఇది విశేషం. గురుగారు, శివరాత్రి సందర్భంగా మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఓం నమ శివాయ. శివార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.